మొంతా తుఫాన్ కాకినాడ సమీపానికి వచ్చిందన్నారు స్పెషల్ ఆఫీసర్ అజయ్ జైన్. అర్ధరాత్రి రాజోలు వద్ద తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. తుఫానుపై సీఎం చంద్రబాబుతో జరిగిన సమీక్ష వివరాలను అజయ్ జైన్ వెల్లడించారు. కోనసీమ, ఏలూరు, కాకినాడ, వెస్ట్ గోదావరి జిల్లాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. రానున్న 12 గంటల కీలకమని, అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని అజయ్ జైన్ హెచ్చరించారు. ఈదురు గాలులకు విద్యుత్ స్తంభించే అవకాశం ఉందని, తాగునీరు స్టోరేజీ చేసుకోవాలని, సెల్ ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకోవాలని ఎంపీ శ్రీభరత్ సూచించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో 554 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 31,000 మందిని సురక్షిత ప్రాంతాలకి తరలించారు. ఒక్క కాకినాడ జిల్లాలోనే 16,320 మందిని పునరావాస కేంద్రాలకు షిఫ్ట్ చేశారు. ఇప్పుడు ఉన్న ఎస్టిమేట్ ప్రకారంగా ఇప్పుడు ఇది సైక్లోన్ మొంతా మనకు కాకినాడ నుంచి 120 కిలోమీటర్స్ దూరంగా ఉంది. సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో, నార్త్ వెస్ట్ డైరెక్షన్ లో మూవ్ అవుతా ఉంది 15 కిలోమీటర్స్ పర్ అవర్ తో. ఇప్పుడు ఉన్న ఎస్టిమేట్ ప్రకారంగా ఎనీ టైమ్ ఆఫ్టర్ 9:30, 10 o'clock అండ్ బిట్వీన్ 10 to 12 ఇది ఇప్పుడు ఉన్న అంచనా ప్రకారంగా నియర్ రాజోల్ దగ్గర ఇది హిట్ అయ్యే అవకాశం ఉంది అనేది ఆయన మనకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ విల్ బి కోనసీమ, కాకినాడ, తర్వాత వెస్ట్ గోదావరి, ఏలూరు, ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ వైజాగ్, విజయనగరం ఈ ప్రాంతంలో కూడా గాలి అండ్ వర్షం అయితే ఉంటుంది. స్పీడ్ అయితే ఇంతకు ముందు మనం ఏమైతే అంచనా వేసామో 100 up to 110 కిలోమీటర్స్ వరకు అది ఉంటుంది, సేమ్ స్పీడ్. విశాఖపట్నంలో తక్కువ ఉండొచ్చు, కానీ దగ్గర ప్రాంతాల్లో పవర్ కట్స్ ఉండొచ్చు. కాబట్టి మై సజెషన్ ఇస్ మీరందరూ మీ ఫోన్ డివైసెస్ ఛార్జ్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. సో దట్ ఒకవేళ రాత్రి పవర్ కట్ అయినా సరే మీరు అందరికి రీచ్ అవడానికి మీ ఫోన్ లైన్స్ అవైలబుల్ గా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే యూ వోంట్ బి ఏబుల్ టు గో అవుట్, కాబట్టి వాటర్ మీ ఇంట్లో ఉండేటట్టు మీరు అది ప్లాన్ చేసుకోండి. సో దట్ డ్రింకింగ్ నీడ్ కోసం లేకపోతే ఎసెన్షియల్ నీడ్స్ కోసం బయటకు వెళ్లకుండా షార్ట్ టర్మ్ ఏదన్నా ఉంటే నెక్స్ట్ 1-2 hours లో మీరు అది ప్రొక్యూర్ చేసుకుని పెట్టుకోవడం బెటర్. నెక్స్ట్ నాకేమవుదు, నా ఇల్లు బాగానే ఉంది అని ధీమాగా ప్రత్యేకంగా కొండ ప్రాంతంలో సముద్రం దగ్గర ఉన్న వాళ్ళకి ఏమాత్రం డౌట్ ఉన్నా సరే ప్లీజ్ మూవ్ టు అవర్ రిలేటివ్స్ హోమ్. అండ్ మీకు కూడా మీ బంధువులు లేకపోతే మీ మిత్రులు ఎవరన్నా సముద్రం తీరాన్ని ఉంటున్నారంటే వాళ్ళకి మీరు రిక్వెస్ట్ చేసి ఇద్దరు రిలీఫ్ సెంటర్కి వెళ్ళడము లేకపోతే మీ ఇంటికన్నా తెచ్చుకోవడం అనే విధంగా మీరు తీసుకెళ్లాలని కోరుతున్నాము. విశాఖపట్నంలో తక్కువ ఉండొచ్చు, కానీ దగ్గర ప్రాంతాల్లో పవర్ కట్స్ ఉండొచ్చు. కాబట్టి మై సజెషన్ ఇస్ మీరందరూ మీ ఫోన్ డివైసెస్ ఛార్జ్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. సో దట్ ఒకవేళ రాత్రి పవర్ కట్ అయినా సరే మీరు అందరికి రీచ్ అవడానికి మీ ఫోన్ లైన్స్ అవైలబుల్ గా ఉంటాయి.